కొమరం భీం జిల్లా సిర్పూరు మండలానికి మళ్లీ పులి టెన్షన్ పట్టుకుంది. సిర్పూరు టీ మండలం ఇటిక్యాలపాడులో తిష్ట వేసింది బెబ్బులి. చాలా రోజులుగా పులి డ్రోన్లకు, సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలకు చిక్కకపోవడంతో మహారాష్ట్ర నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే సిర్పూర్, కాగజ్ నగర్ లో పర్యటించిన అటవీ శాఖ అధికారులు అడవిలో పులి పాదముద్రల్ని పరిశీలించారు. ఈ మానిటర్ కోసం వారం రోజులుగా 20 బృందాలు గాలిస్తున్నాయి. పాదముద్రల జాడను బట్టి అది ఎటువైపు సంచరిస్తుందో అని వివరాలు సేకరించి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఫారెస్ట్ గార్డులు. గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసింది పెద్ద పులి. కెమెరాలకు చిక్కకుండా తప్పించుకుని తిరగడంతో స్థానికులు పులి టెన్షన్ పట్టుకుంది. కొమరం భీం జిల్లా సిర్పూరు మండలానికి పులి టెన్షన్ పట్టుకుంది. సిర్పూరు టీ మండలం ఇటిక్యాలపాడులో తిష్ట వేసింది బెబ్బులి. చాలా రోజులుగా ఈ పులి డ్రోన్లకు, సీసీ కెమెరాలకు, ట్రాప్ కెమెరాలకు చిక్కకపోవడంతో మహారాష్ట్ర నిపుణుల నుంచి సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే సిర్పూర్, కాగజ్ నగర్ లో అటవీ శాఖ అధికారులు పర్యటించారు. అడవిలో ఉన్న పులి పాదముద్రల్ని పరిశీలించారు. ఈ మ్యాన్ ఈటర్ కోసం వారం రోజులుగా 20 బృందాలు గాలిస్తున్నాయి. పాదముద్రలను బట్టి అది ఎటువైపు సంచరిస్తుందో అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన సంగతి మనకి తెలిసిందే. కెమెరాలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో స్థానికులకు పులి టెన్షన్ పట్టుకుంది.